ఎరా గోకిగా, నా పాటికి నేనేదో నా తుప్పు పట్టిన గిన్నెను తోమించుకుంటుంటే నువ్వెందుకురా నన్ను గోకుతున్నావు? నేనేం చేశాను? ఏం చేసావా? నువ్వు పక్కింటి కిన్నరా ఆంటీని గోకుతున్నావంటగా. అబ్బా, కిన్నెరా ఆంటీని నేను గోకేనా? నీ కళ్ళని కొంగలెత్తుకుపోతాయి. నాకు తెలియదు అనుకున్నావా? పైన డ్రాయర్ ఆరేసినట్టే ఆరేసి కావాలనే పక్కింట్లో పారేసి అది పడిపోయిందని పక్కింట్లోకి దూకేసి చిన్నగా కిటికీ తలుపులు తెరిచేసి ఆంటీ వంట చేసుకునే టైంలో చిత్తకార్తి కుక్కలా చూసేసి చొల్లు కార్చేసి ఆ కడ్రాయర్లో కూడా కాచుకునే కాయ కచోరీ గాడివిరా నువ్వు. అమ్మో అమ్మో, నీ బూతు బుర్రతోటి నా బాల్కనీలోని బూడు చల్లుతున్నావు కదే. నువ్వు కినరా అంటే కిచెన్ కిటికీ దగ్గర కామంతో కర్పూరం చల్లట్లా? నీ నోట్లో నోరు పెడితే నవరంధ్రాల్లో నిప్పులు అంటుకుంటాయి. నలికిసి మొఖం దానా. ఒరే, ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నీ పంచులో ఉన్న పకోడీకి పాయిజన్ పోసి పాడెక్కిస్తాను అక్కడ పో. స్వాతి గారు, మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, చూసుకోండి. అదే పోలీసులకి పక్కింటి కినరా అంటే చాలా కంప్లైంట్ ఇప్పిస్తా. కుప్పనా పట్ట. ఓనరే వాడు. అయితే వెళ్ళి ఒంగో మరి. అది నోరా బారానే? బారా బారంటే గుర్తొచ్చిందక్క, బారుకెళ్ళి బీరు కొడదాం పదక్క. ఇంత బార్ పెట్టావు సరిపోలేదా? బార్కెళ్దామా అంట. అయ్యో, ఈ గోగ్గారు ఎంత మొత్తుకుంటున్నారో ఏంటో. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాణి గోగుతావా? టెన్షన్ పడ్డావా? ఆల్రెడీ తడిసిపోయిందండి. తడవాల్సింది నీది కాదు, నాది. తర్వాత తడుపుకుందాంలేండి. ఏ తాపం కలిగినప్పుడే తప్పు చేసేయాలి. అక్కగారు చూస్తే ఆరేస్తారేమో. అక్క పెక్క నా తొక్క, ఇంట్లో దానికి అంత ఎలివేషన్ లేదులే గాని పద. పెరట్లో మనం ప్లాంటేషన్ చేసుకుందాం పద. పెరట్లోనా?